మారిపోయాడు. అమ్మా ఏంటి నిన్ను పొందాలా, నిన్ను కళ్యాణం వాడాలా, తప్పు కాదా? అలాగే తల్లి గారి బాధలు పట్టుకుని ఆదిశక్తున్నాడు. అమ్మా ఆదిశక్తమ్మా, అమ్మలో ఆయమ్మ ఆదిశక్తమ్మో మాటలు వనరాదు. అలాగని తల్లి గారి పాదాలు పట్టుకుని సదాయి పడుతున్నాడంట. మహాతల్లి అఖండ కోపం వచ్చేసి దేవా ఏమరా నేను తల్లిని అవుతానా, నేను చూస్తే కొడుకు అవుతావా, ఎలాగవుతావురా? నేను ఒక గుట్టును చుట్టించాను. ఒరే గుడ్డోడా పెట్టయ్యా, నువ్వు గుడ్డోలో పట్టేవో గుడ్డులో మనవడయ్యా, గుడ్డోడా పెట్టయ్యా గుడ్డలో పట్టేవో గుడ్డలో పట్టేవా ముద్దుల మనవాడా, గుడ్డులో అప్పుడు పుట్టో ముద్దులు మనం అవుతున్నా. అరే మామకే మనమడ నా కాపం తీర్చాలి అన్నది మహాతల్లి ఆదిశక్తమ్మ. అమ్మా గొప్ప తల్లి ఎటువంటి మాటలు వనరాదు, నేను వినకూడదమ్మా. నోరు లేని జీవిత సాటి గాని మనకు సాటి కాదమ్మా. గొప్ప తల్లి అలాగే నా కళ్ళ ముందు పుట్టి నాకే నీది పోతున్నావా? అలాగే మహాతల్లి కంచిగా బ్రహ్మదేవుని దర్శనం చేసేసి పోతే బ్రహ్మదేవుడికి పోయాడు. ఇంకా వైకుంఠ ఉన్నాడు, కైలాసాన్ని శంకరుడు ఉన్నాడు. ఏదో కొడుకు నేను పొందా పోతాడా, మహాతల్లి వైకుంఠవాసం వెళ్ళిపోతుందంట. బాబోయ్ నా తల్లి గారు అమృతంలో కొళ్ళు ముసుగు ఉన్నది, మా అన్నగారు బ్రహ్మదేవుడు కాదు అన్నాడు. అర్థమార్చేసింది. నేను గారి కాదండి, నన్ను అర్థమార్చేస్తాడు. వైకుంఠవాసుడు ముందు జరగబోయి తెలిసిపోద్దంట. మహా అవతార పురుషుడు మహానుభావుడు తల్లి గారు రక్తం గమనించి నల్లగా మారిపోయి అలా పొట్ట చెట్టు పక్క వెళ్ళిపోయాడు. కొండ చెట్టు పక్క వెళ్ళిపోయాడు. మహాతల్లి వైకుంఠ పట్టణం అంతా చూసింది. ఓ ఇక వైకుంఠవాసులు లేడే, కైలాసం శంకరుడు అంటాడు. నా చిన్న కొడుకు నా కామం తీర్చకపోతాడు. అలాగే మహాతల్లి పట్టణాలు వెళ్తా ఉంది. అరే శంకరమ్మ చూసంటుంది. ఒరే శంకరా చిన్నోడా, అయ్యో నాకు తేనయ్యా నాగమో తెస్తారా
పడుతున్నాడు గతగతలాడిపోతా తల్లి గారు బాధలు పట్టుకుని కథ పడుతున్నాడు అమ్మరో మాయమ్మో అది అమ్మా నువ్వు తల్లి అమ్మా నేను వింటానే నువ్వు తల్లి